అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ట్రంప్ భారతదేశం మీద సుంకాల మూత మోగించడానికి ఒక 3 కారణాలు క్లియర్‌గా కనపడతా ఉన్నాయి. 3 కారణాలు అని చెప్పేదానికంటే కూడా 3 లాబీలు అని చెప్పడం కరెక్ట్. ఈ 3 లాబీలు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయట. భారతదేశాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టు వినే పొజిషన్‌లో పెట్టుకోవాలి. భారతదేశ ఎకానమీ గ్రోత్ పెరుగుతా ఉంది. ఉత్పత్తి రంగంలో భారతదేశం పెరుగుతా ఉంది. ఇలా పెరగడానికి లేదు. ఇలా పెరిగితే రాబోయే కాలంలో మనకి దెబ్బ అవుతుంది అనేది ఈ 3 లాబీలు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ట్రంప్ భారతదేశం మీద 50% సుంకాలు భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న వస్తువుల మీద మోపటం జరిగింది. 20% ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి. ఈ నెల 27 నుంచి మరొక 20% కూడా అమల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం 3 లాబీలు. మొదటి లాబీ ఆయుధాల లాబీ. ఆయుధాల లాబింగ్ అనేటువంటిది అమెరికాలో చాలా ఇంపార్టెంట్. మనం అమెరికాలో గన్ కల్చర్ చూస్తూ ఉంటాం. అమెరికాలో గన్ కల్చర్ వల్ల అమెరికా మీద చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. అక్కడ ఎవడికి కోపం వచ్చినా గన్ పెట్టి కాల్ చేస్తూ ఉంటాడు. అమెరికాలో సగటు జీవికి రక్షణ లేదు. అమెరికాకి వెళ్ళినటువంటి బయట దేశం వాళ్ళకు కూడా రక్షణ లేదని అమెరికా మీద విమర్శలు వస్తున్నా సరే అమెరికా గన్ కల్చర్ని కంట్రోల్ చేయలేదు కూడా. ఎందుకంటే అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీలకి వాళ్ళ ఓనర్స్కి వ్యాపారవేత్తలకి ఆ అమెరికాలో ఉండేటువంటి ప్రాబల్యం అంత ఉంటుంది. అమెరికా పాలకులను కూడా వాళ్ళు డిసైడ్ చేయగలరు. అమెరికాలో ఆయుధాల వ్యాపారం అనేది చాలా ప్రధానమైన వ్యాపారం. వాళ్ళు వాళ్ళ దేశంలో ఆయుధాలు అమ్ముకుంటారు, బయట దేశాలకు ఆయుధాలు అమ్ముతారు. అయితే ఇప్పుడు భారతదేశం ఆయుధాల తయారీలో సొంతంగా ఉత్పత్తి చేసుకుంటా ఉంది. సొంతంగా ఉత్పత్తి చేసుకునే విధంగా ముందుకెళ్తా ఉంది. డిఫెన్స్ రంగంలో, మిలిటరీ రంగంలో, ఆయుధాల రంగంలో భారతదేశం సొంత ఉత్పత్తిని చేసుకుంటా ఉంది. అందులోనూ రష్యా సహకారాన్ని తీసుకుంటా ఉంది. రష్యన్ టెక్నాలజీ సహకారాన్ని తీసుకుంటా ఉంది. మనం S-400 మనది రష్యన్ టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నట్టు ఏదైతే ఉందో అది మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలను F-16ని కూడా గాల్లోనే పేల్చేశాం. ఇది అమెరికాకి మింగుడు పడటం లేదు. భారతదేశం ఇంత టెక్నాలజీ పెంచుకుంటుంది. రేపు రాబోయే కాలం ప్రమాదం కదా. దీనివల్ల 2 ప్రమాదాలు అమెరికా ఆలోచిస్తూ ఉంది. భారతదేశం అమెరికా కంటే శక్తివంతంగా తయారయ్యే అవకాశం, లేదా అమెరికాకి సమాంతరంగా తయారయ్యే అవకాశం. రెండోది, అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయరు. అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయకపోవటం వల్ల వాళ్ళకి నష్టం. తర్వాత మనం కూడా వాళ్ళకి సమాంతరంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక్కసారి ఆయుధాల ఉత్పత్తి అంటే తయారు చేస్తే అమెరికా కంటే మనకి చీప్గా ఉంటాయి. ఎందుకంటే అమెరికా దగ్గర ఒక మిలిటరీ గన్ తయారు చేయాలంటే 5 లక్షలు పడింది అనుకోండి మిషన్ గన్ను. మన కాడ 1,50,000 పడింది. మనకున్న కాస్త ప్రీవింగ్లో మనకున్న ఖర్చుల్లో 1,50,000 2 లక్షల లోపు మనం దాన్ని తయారు చేస్తాం. అంటే రేపు పొద్దున అమెరికా మిషన్ గన్ కంటే భారత మిషన్ గన్ బాగుంది అనుకోండి మార్కెట్లో, ప్రపంచం నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి. మనం అమ్మగలుగుతాం. ఆయుధాల ఒకరి నుంచి మనం ఆయుధాలు కొనే పరిస్థితి నుంచి ఇంకొకరికి ఆయుధాలు అమ్మే పరిస్థితిలోకి మనం ఎదుగుతాం. అందుకనే ఆదిలోనే దీన్ని తుంచారు. ఇప్పుడు ఆది దశలోనే ఉన్నాం మనం ఆయుధాలు అమ్ముకునే పరిస్థితులు ఏమీ లేవు ఇప్పటికైతే. కానీ ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు పడకూడదు. రెండోది, ఒక డ్రోను వాళ్ళ దగ్గర ఓ 25 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, మనకి 5-6 లక్షల్లోనే మనం తయారు చేసి పెడతాం. కాబట్టి భారతదేశంలో చీప్ అండ్ బెస్ట్గా డ్రోన్లు తయారవుతాయి, ఆయుధాలు తయారవుతాయి. కాబట్టి ఆయుధాల తయారీ రంగంలోకి భారతదేశం వెళ్లకుండా చూడాలి. రష్యన్ టెక్నాలజీ ఉపయోగించుకోకుండా చూడాలి. దానికోసం భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలి. భారతదేశాన్ని అమెరికా తన దారిలోకి తెచ్చుకోవాలి. అందుకోసం ఈ సుంకాల మోత ఒకటి. 2, చమురు రంగం. చమురు రంగంలో కూడా చమురు లాబింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం చాలా ఎక్కువ. నిజానికి రష్యా దగ్గర మనం కొంటున్న ఆయిల్ కనుక అక్కడి నుంచి క్యాన్సిల్ చేసి రష్యా నుంచి డీల్ క్యాన్సిల్ చేసుకొని అమెరికా చెప్పినట్టు కొంటే మాత్రం మనకి $11 బిలియన్ నష్టం వస్తుంది. కానీ నష్టం వచ్చినా సరే మనం అమెరికా చెప్పినట్టు కొనాలి. ఇది అమెరికా లాబీయిస్టులు, చమురు లాబీయిస్టులు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సుంకాల మొత్తం మన మీద గట్టిగా వేపించేసి తమ దారిలో తీసుకొచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చెప్పినట్టు చమురు కొనాలి. అమెరికా సామంతుల దగ్గర మాత్రమే మనం కొనాలి. మన ఇష్టం వచ్చిన చోట కొనడానికి లేదు. మనం సహజంగా ఏ వస్తువుని ఎలా కొంటాం? ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరికిద్ది, ఎక్కడ క్వాలిటీగా దొరికిద్ది. ఒకటి క్వాలిటీ చూస్తాం, 2 చీప్ అండ్ బెస్ట్ చూస్తాం. క్వాలిటీ అంతా ఒకటే. చీప్ అండ్ బెస్ట్ రష్యా దగ్గర మనకు దొరుకుతుంది. రష్యా చౌకగా మనకి చమురు అందిస్తుంది, మనం కొనుగోలు చేస్తున్నాం. కాదు, రష్యా దగ్గర కొనుగోలు ఆపాలి, అమెరికా చెప్పిన వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర కొనుగోలు చేయాలి. ఇది చమురు లాబీయిస్టుల డిమాండు. దీని మేరకే ట్రంప్ మన మీద కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. 3, అమెరికాలో
వ్యవసాయం ఉంటుంది. అంటే అక్కడ కార్పొరేట్ వ్యవసాయం ఉంటుంది. అంటే ఒకరైతే 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 2500 ఎకరాలు ఇలా సాగు చేస్తూ ఉంటారు. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాలో అమ్ముకోవాలనుకుంటున్నారు. కానీ మన కాడ వ్యవసాయం ఎక్కువ కదా! మన దేశంలో 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతా ఉంటారు. మన కాడ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే బయట దేశాల మార్కెట్ ఉత్పత్తులు మన దేశంలోకి అలౌ చేయొద్దు. కానీ అమెరికా ఖచ్చితంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలో అమ్ముకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే భారతదేశం పెద్ద మార్కెట్ కదా! కోట్లాది మంది 120 కోట్ల మంది జనాభాకి సంబంధించినటువంటి విషయం కదా! కాబట్టి వాళ్ళ ఉత్పత్తులు మన దగ్గర అమ్ముకోవాలి. వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటుంది. మనం దాన్ని అలౌ చేయట్లే. మా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి మన దేశ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 3 లాబింగ్‌లు ఒకటి కార్పొరేటివ్ వ్యవసాయం సంబంధించినటువంటి లాబింగు, చమురు లాబింగు, తర్వాత ఆయుధాల లాబింగు. ఈ 3 లాబింగులు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశం మీద సుంకాల మోత మోగించడానికి కారణమవుతున్నారు. దీన్ని భారతదేశం గమనించింది. అందుకనే ఒకవేళ అమెరికా సుంకాల మోచినా సరే, అమెరికాతో ట్రేడ్ దెబ్బతిన్నా సరే, ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ మనకి $132 బిలియన్ ట్రేడ్ పర్ ఇయర్ నడుస్తూ ఉంది. అంటే $88 బిలియన్ ఏమో మనం అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటాం. దీని మీద ఇప్పుడు 50% సుంకాలు మోపుతున్నారు. తర్వాత 44 బిలియన్ ఏమో అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన $88 బిలియన్ ఖచ్చితంగా ప్రభావంలో పడబోతూ ఉన్నాయి ట్రంప్ సుంకాల వల్ల. దీన్ని మనం ఒకవేళ ఏ మేరకు ప్రభావం పడిద్దో ఆలోచిస్తూ ఆ మేరకు మనం రష్యాతో, చైనాతో ఇంకా సంబంధాలు పెంచుకోవాలి, బ్రెజిల్తో సంబంధాలు పెంచుకోవాలి అనుకొని ఒక ఆల్టర్నేటివ్ థీమ్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా ట్రంప్కి ఇప్పుడు మింగులు పట్టడం లేదు, దిక్కు తోచట్లేదు. మనం బెదిరిస్తే మన దగ్గరకు వస్తారనుకుంటే వీళ్ళేంది ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. ఇంకా వీళ్ళ సంబంధాలు పెరుగుతున్నాయి కదా. నిన్న కూడా రష్యా చేసిన పుతిన్తో మోడీ గారు ఫోన్లో మాట్లాడారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్కి జలకివ్వడం కోసం, ట్రంప్ని డిఫెన్స్లో పెట్టడం కోసం. సహజంగా మన డిఫెన్స్లో పెట్టడం కోసం ట్రంప్ సుంకాల మూత మోగించాడు. కానీ మనం రష్యాతో ఇంకా సంబంధాలు పెంచుకుంటూ ట్రంప్ని డిఫెన్స్లో నడుతూ ఉన్నాం. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది.